ఒక మంచి కథ చెప్పుకుందామా? ఆ కథ పేరు మా మంచి అమ్మమ్మ. అది వేసవికాలం. స్కూల్స్కి వేసవికాలం హాలిడేస్ ఇచ్చారు. ఒక ఊరిలో ఒక చిన్న పాపాయి ఉంది. ఆమె పేరు లక్ష్మి. వాళ్ళ అమ్మమ్మ ముద్దుగా లక్ష్మమ్మ అని పిలిచేది. లక్ష్మి వాళ్ళ అమ్మ రాధ వేసవికాలం హాలిడేస్కి లక్ష్మమ్మని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చింది. లక్ష్మి చాలా అల్లరి పిల్ల. తినడానికి చాలా మారం చేస్తుంది. అయితే ఆ రోజు వాళ్ళ అమ్మమ్మ ఆకుకూర వండింది. లక్ష్మమ్మ తినని మారం చేసేది. అసలు తినేదే కాదు. ఒకరోజు వాళ్ళ అమ్మమ్మ లక్ష్మమ్మని పెరట్లోకి తీసుకెళ్ళి తోటంతా చూపిస్తూ ఆకు మీద గొంగళి పురుగు ఆ ఆకంతా ఎలా తింటుందో చూడు అని చెప్పింది. తోటకూర, పాలకూర, బచ్చల కూర చాలా రుచిగా ఉంటాయి కనుక ఆ గొంగళి పురుగు ఆకులన్నీ తింటుంది. ఆ తర్వాత గూడు కట్టుకొని అందులో నిద్రపోతుంది. బయటికి వచ్చేసరికి అందమైన రంగురంగుల సీతాకోకచిలుకగా మారుతుంది. నీవు కూడా అలాగే ఆకుకూరలు తింటే సీతాకోకచిలుకలాగా అందంగా, ఆరోగ్యంగా, హుషారుగా ఉంటావని చెప్పింది. అప్పటి నుండి లక్ష్మమ్మ వాళ్ళ అమ్మమ్మ చెప్పినట్టు ఆకుకూరలు తినడం మొదలుపెట్టింది. మా మంచి అమ్మమ్మ అంటూ ముద్దు పెట్టింది.